వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. మహదేవ్పూర్ మండలంలోని మహదేవ్పూర్లో గిరిజన కమ్యూనిటీ హాల్లో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రమును మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు వియాత్రీస్ వారి సౌజన్యంతో 850 కుట్టు మిషన్లతో ఎలిప్ డిఆర్డీఏ భూపాల్పల్లి వారి ఆధ్వర్యంలో 25 ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు కాటార మండలంలో, మహదేవ్పూర్ మండలంలో, మహముత్తారం, మలహర్రావు సెంటర్లలో ప్రారంభించినట్లు తెలిపారు. రైతులకు వ్యవసాయానికి సంబంధించిన సబ్సిడీ కింద వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎంపీడీఓ పీడీ తదితరులు పాల్గొన్నారు. शिक्षा कार्यक्रम की मुख्य अतिथिगा వచ్చేసిన ऑनरेबल मिनिस्टर फॉर आईटी इंडस्ट्रीज एंड लैंड अफेयर्स श्रीधर बाबू सर, एसपी गारू, सब कलेक्टर गारू, अडिशनल कलेक्टर लोकल बॉडीज गारू, अली कलेक्टर गारू, डीआरडीओ गारू, सरपंच गारू, डिस्ट्रिक्ट लाइब्रेरी चेयरपर्सन गारू, अनंतर एसएचजी महिला को प्रेस అందరికీ నమస్కారం. సో ఇది కుట్టు మషీన్ శిక్షణ కార్యక్రమం యాక్చువల్లీ ఆనరబుల్ మినిస్టర్ సార్ ఇనిషియేషన్ తో సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మనం ఇక్కడ మన కాటారా డివిజన్ లో 770 కుట్టు మషీన్ మనం పర్చేస్ చేయడం జరిగింది. ఆ తర్వాత అలీ సంస్థ ద్వారా మనం 23 సెంటర్స్ కాటారా డివిజన్ లో ప్రపోజ్ చేస్తున్నాం. ఇందులో మహాదేవ్పూర్ మండలంలో 4, మామూలారంలో 4, మల్హారాలో 7, కాటారాలో 7, పాలిమేలాలో 1. సో టోటల్ 852 మెంబర్స్ కి ఐడెంటిఫికేషన్. మండలంలో మనం 2 సెంటర్స్ లో ఇది మనం ముందు స్టార్ట్ చేశాం. అందులో 15 డేస్ కి ట్రైనింగ్ మహిళలు పోషకులుగా చేయడమే ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్న ప్రభుత్వ పాలనలో ఈ మండలంలో మహిళలకు కుట్టు శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసిన గౌరవ మంత్రివర్గ గారిని కార్యక్రమాన్ని గురించి ప్రసంగించి అతిథిగా కోరుతున్నాం. మా అక్కలకి చెల్లెలకి మరి ప్రత్యేకంగా ఇక్కడ చేసిన మరి మా మిత్రులకి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వేదికపై నాతో పాటు జిల్లా కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, జడ్పీ సిఓ అడిషనల్ కలెక్టర్ గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు, మరి ఇప్పుడే సోదరిమణి అలీ సంస్థ నుంచి వచ్చేసిన డైరెక్టర్ గారు, సంస్థ పెద్దలు, అదేవిధంగా లైబ్రరీ కమిటీ చైర్మన్ రాజబాబు గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఉప సర్పంచ్ గారు, మాదేపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన వార్డు సభ్యులతో పాటు ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఇతర సభ్యులందరికీ నమస్కారం. మీ అందరికీ ఒక సందర్భంలో మరి వాయాట్రీస్ అనే లైఫ్ సైన్సెస్ అంటే ఫార్మా కంపెనీకి సంబంధించిన పెద్దలను తీసుకొచ్చిన గుర్తుందో లేదు. ఆ సోదరిమైన ఆ రోజు వచ్చినప్పుడు గుర్తుందమ్మా? आप ही बात करेंगे उनसे, आप बात करेंगे. उनको ఎవరో నాకు బ్యూటీ పార్లర్ ట్రైనింగ్ పెట్టవారు సోదరి ఎవరో చెప్పి నాకు గుర్తున్నది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మొత్తం మొదటగా నేను ఈ సందర్భంలో వాయిట్రీస్ ఫ్యామిలీ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించిన మరి అధినేత గారికి, ఆ రోజు వచ్చిన అధికారి విషయల్ గారితో పాటు మరి దాదాపు 852
మిషన్లకు సంబంధించి వారు ఆర్థిక సహాయం అందించడం జరిగింది సిఎస్ఆర్ కింద. మీ అందరి తరఫున ఈ జిల్లా వ్యవస్థ తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మిషన్లు ఇచ్చినాక ఏం చేయాలి? మా మహిళలు ఉన్నారు, మహిళలు కావాలి కదా ట్రైనింగ్. అట్లానే మా అలీం అభివృద్ధి శాఖకు సంబంధించి చూస్తా ఉన్న మా సిఇఓ గారితో పాటు పీడీ గారు వారు కలిపి అలీం సంస్థకు సంబంధించిన ఆ సోదరి మేము అడిగిన హైదరాబాద్ ఈ డైరెక్టర్ గారు వారు చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పనిచేసే వ్యక్తి మీ చైర్మన్ గారు రమాదేవి గారు. వారిని కూడా అతి త్వరలో ఇక్కడ పంపిస్తాను. ఇప్పుడే చెప్తా ఉన్నా, అడుగుతాను ఇక్కడ రమ్మని. రమాదేవి గారిని కూడా ఇక్కడ రమ్మటం. వారికి కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేయండి. శిక్షణ ఇవ్వడానికి వారు ముందుకు వచ్చినారు. వారు మీ అందరికీ శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారా? స్టిచ్చింగ్ చేసి మళ్ళీ ఏం చేస్తారు? స్టిచ్చింగ్ చేస్తారు. కొంతమంది సొంతంగా పెట్టుకుంటారు. మన గ్రామంలో కావాల్సిన వాళ్ళకు కుట్టు సౌకర్యం కలిగిస్తారు. రూపాయి 2 రూపాయలు సంపాదించే ప్రయత్నం చేస్తారు. మిగతా వాళ్ళు ఏం చేయాలి అని ఆలోచనతోనే ముందుకు వెళ్తా ఉన్నాం. మా అలీం సంస్థ వారు ఇప్పుడే చెప్పారు, 15 రోజులు కాదు 30 రోజులు ఇచ్చి మీకు నైపుణ్యాన్ని నేర్పి మొదటి వ్యవస్థలో దాని తదుపరి ఏం చేయాలంటే మనం ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ ని క్రియేట్ చేయమంటారు. అది సెంటర్ క్రియేట్ చేసినా నేను వాటిని కోరుతా ఉన్నాను. వీరు పుట్టిన బట్టలకు సంబంధించి వారికి మార్కెటింగ్ ఏర్పాటు చేసే కార్యక్రమంలో నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. వ్యాపారంగా కూడా నేను సహకారం అందిస్తాను. సో ఆ విధంగా వాళ్ళందరికీ రూపాయలు 2 రూపాయలు 50 రూపాయలు 200 300 రోజుకి సంపాదించుకునే అవకాశం ఉంది. మొదటిగా మేము మరి ఇదే మార్చి 29వ తారీఖు నాడు మంతనిలో, అదేవిధంగా కాటారం సెంటర్